ప్రతిపక్షాల విమర్శలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫుల్ సీరియస్ గా ఉంది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి రెడీ అయింది. ప్రభుత్వ పెద్దలతో పాటు పార్టీ నేతలు సైతం ఎదురుదాడి చేయాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు కేసీఆర్ పాలనలోని అక్రమాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కౌంటర్ పాలిటిక్స్ కు రెడీ అవుతోంది హస్తం పార్టీ. ప్రతిపక్ష పార్టీల విమర్శలపై ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం చెప్పాలని డిసైడ్ అయింది. పార్లమెంట్ ఎన్నికల టైంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని పీసీసీ భావిస్తోంది. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని నిర్ణయించారు లీడర్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఒకరిద్దరు మంత్రులు మాత్రమే స్పందిస్తున్నారు. అయితే పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ నేతలను అప్రమత్తం చేశారు. బీఆర్ఎస్ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో అధికార ప్రతినిధులతో పాటు ముఖ్య నేతలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది పీసీసీ. గాంధీభవన్ లో పీసీసీ స్పోక్స్ పర్సన్లకు కౌంటర్ పాలిటిక్స్ పై అవేర్నెస్ కల్పించారు. అధికార ప్రతినిధులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు బీఆర్ఎస్, బీజేపీ నేతల కామెంట్స్, విమర్శలకు ధీటుగా జవాబివ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎల్బీ స్టేడియంలో కూడా బూత్ స్థాయి నేతలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. మరోవైపు 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మరిచి నియంత పాలన సాగించిందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. పథకాలు, ప్రాజెక్టుల పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. గత ప్రభుత్వ తప్పులపై రేవంత్ సర్కార్ చేపడుతున్న విచారణలను ప్రచారం చేస్తామంటున్నారు లీడర్లు. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ చేసిన మోసాలను జనంలో ఎండగడతామంటున్నారు హస్తం నేతలు. దీంతో పాటు 50 రోజుల కాంగ్రెస్ పాలనను ప్రజలకు వివరిస్తామంటున్నారు.